దక్షిణ కొరియాలో ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా దక్షిణ కొరియాలో భారత రాయబారి గౌరంగలాల్ దాస్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. కొరియన్ ఎలక్ట్రానిక్ సెమీకండక్టర్ కంపెనీలో ఏపీకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. శ్రీ సిటీ, నాయుడుపేట, కొప్పర్తి, విశాఖలో రెడీ టు యూజ్ క్లస్టర్ల సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇక కొరియా ఎస్ఎంఈఎస్ కోసం సిటీలో ప్లగ్ అండ్ ప్లే టౌన్షిప్కు ఏపీ సిద్ధంగా ఉందని అన్నారు. కియా, హుందాయ్ ఆటో ఈవీ క్లస్టర్ విస్తరణపై మంత్రి చర్చించారు. దక్షిణ కొరియాలో ఏపీ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పర్యటన కొనసాగుతుంది. ఈ సందర్భంగా దక్షిణ కొరియాలో భారత రాయబారి గౌరంగలాల్ దాస్తో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. కొరియన్ ఎలక్ట్రానిక్ సెమీకండక్టర్ కంపెనీలో ఏపీకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఇక శ్రీ సిటీ, నాయుడుపేట, కొప్పర్తి, విశాఖలో రెడీ టు యూజ్ క్లస్టర్లు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. ఇక కొరియా ఎస్ఎంఎస్ఈ కోసం శ్రీ సిటీలో ప్లగ్ అండ్ ప్లే టౌన్షిప్కు ఏపీ సిద్ధంగా ఉందని అన్నారు. ఇక కియా, హుందాయ్ ఆటో ఈవీ క్లస్టర్ విస్తరణపై మంత్రి చర్చించారు. ఏపీ విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో పర్యటన కొనసాగుతుంది. అయితే ఏపీకి సంబంధించి కొన్ని కంపెనీలపై అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి ప్రతినిధులతో చర్చించినట్లు తెలుస్తుంది. మరోపక్క పెట్టుబడుల ఆకర్షణ కోసమే ఈ యొక్క పర్యటన కొనసాగుతుంది. అలాగే కియా, అలాగే మరికొన్ని కంపెనీలు అయితే మాత్రం ఏపీకి ఆహ్వానిస్తున్నారు. ఇదే అంశానికి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, రవి, ఏదైతే దక్షిణ కొరియాలో మంత్రి నారా లోకేష్ పర్యటన అయితే కొనసాగుతుంది. దక్షిణ కొరియాలో భారత రాయబారి గౌరవ్ గంగాల్ దాస్ తో అయిన మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. దాంతో పాటు ఏదైతే కొరియన్ ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్లు, దాంతో పాటు కంపెనీలకు ఏ విధంగా ఏపీకి తీసుకురావాలనే దానిపైన పూర్తి స్థాయిగా ఆయన ఈ పర్యటన అయితే కొనసాగుతుంది. దాంతో పాటు శ్రీసిటీ, ఏదైతే నాయుడుపేట, కొప్పర్తి, విశాఖ రెడీ టు యూజ్ ఏదైతే క్లస్టర్లు ఉన్నాయో ఈ క్లస్టర్లను కూడా సిద్ధం చేయాలని చెప్పని అయితే ఆయన భావిస్తున్న పరిస్థితి. దాంతో పాటు కొరియా ఏదైతే ఎస్ఎంఈ కోసం చూసుకున్నట్లయితే శ్రీ సిటీలో ప్లగ్ అండ్ ప్లే టౌన్షిప్ ఏపీకి సిద్ధంగా ఉందని చెప్పిన కూడా ఆయన దీనిపైన కూడా పూర్తి స్థాయి అక్కడ పెట్టుబడిదారులకు వివరిస్తున్న పరిస్థితి. దాంతో పాటు అదేవిధంగా కియా, ఏదైతే హుందాయ్ సంబంధించిన ఆటో కంపెనీలు ఈవీ క్లస్టర్ల విస్తరణ పైన కూడా మంత్రి నారా లోకేష్ చర్చిస్తున్న పరిస్థితి కనబడుతుంది. దీంతో పాటు ఏదైతే గ్రీన్ షిప్ యార్డు, అదేవిధంగా బ్యాటరీ, గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టులకు కూడా ఆయన సహకారం, ఏదైతే అక్కడ కొరియా సహకారాన్ని మంత్రి నారా లోకేష్ కూడా కోరిన పరిస్థితి. అయితే ఏపీ కొరియా ఏదైతే ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేసి దానికి పెట్టుబడులు ఆకర్షిస్తామని చెప్పని కూడా ఆయన పలు వేదికలపైన అయితే వెల్లడిస్తున్న పరిస్థితి. దాంతో పాటు జూలై 10 సియోల్ ఏదైతే ఇన్వెస్టర్ రోడ్ షో కూడా మద్దతు ఇవ్వాలని చెప్పని రాయబారిని మంత్రి నారా లోకేష్ అయితే కోరారు. ఓవరాల్ గా చూసుకున్నట్లయితే నిన్న, ఇవాళ ఇది రెండవ రోజు ఆయన పర్యటన అయితే కొనసాగుతుంది. రెండవ రోజు పర్యటనలో కూడా ఏపీ ఏదైతే షూ ఆల్స్ ఆర్డి ఇన్నోవేషన్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని చెప్పని ఆయన అక్కడ పెట్టుబడిదారులను కోరిన పరిస్థితి. దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే చెక్కులకు సంబంధించి పాదరక్షలు యూనిట్లు పనులు వేగవంతంగా పెట్టాలి అని చెప్పని అయితే ఆయన కోరుతున్న పరిస్థితి. దాంతో పాటు ఏదైతే షూ ఆల్ సంస్థ చైర్మన్ లీ చియాంగో గెన్తో కూడా మంత్రి నారా లోకేష్ అయితే భేటీ అయ్యారు. ఓవరాల్ గా ఏపీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు మంత్రి నారా లోకేష్ అయితే కృషి చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అక్కడ తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొన్నారు. విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారంతా ఆంధ్రప్రదేశ్కు బ్రాండ్ అంబాసిడర్లని లోకేష్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధి గాథను ప్రపంచానికి చాటి చెప్పాలని ఆకాంక్షించారు. పెట్టుబడులకు ఏపీ సిద్ధంగా ఉందని, వేగవంతమైన అనుమతులు ఇస్తామని స్పష్టం చేశారు. మీరు సాధించే ప్రతి విజయం రాష్ట్రానికి గర్వకారణమని మంత్రి నారా లోకేష్ అన్నారు. మన రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించాలని, పారదర్శక పాలనతో పెట్టుబడిదారులను ఆకర్షించాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దార్శనికతతో రాష్ట్రం కొత్త అభివృద్ధి దశలోకి ప్రవేశించిందని లోకేష్ తెలిపారు. 3S మోడల్ అంటే
స్పీడ్, స్టెబిలిటీ సర్వీసెస్లో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు నమ్మకమైన కేంద్రంగా మారిందని వివరించారు. ఇక కియా మోడల్ను గుర్తు చేస్తూ రాష్ట్రం పారదర్శక విధానాలతో ఎంతో వేగంగా పెట్టుబడులను ఆకర్షించగలదో స్పష్టం చేశారు. యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొస్తున్నట్లు లోకేష్ తెలిపారు. తెలుగుదేశం పార్టీ బలమైన రాష్ట్రాలతో బలమైన భారతదేశం సాధ్యమని విశ్వసిస్తోందని, ఏపీ ఎన్ఆర్టీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని నారా లోకేష్ భరోసా ఇచ్చారు. హిజ్ ఎక్సలెన్సీ అంబాసిడర్, అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఎక్కువ మాడదలుచుకోలే, ఎందుకంటే నాకు ఏఎంఏ సెషన్లు అంటే బాగా ఇష్టం. ఆస్క్ మీ ఎనీథింగ్. ఈరోజు ప్రపంచంలో ఏ దేశం తీసుకున్న తెలుగు వాళ్ళు ఉన్నారు. నేను ఎక్కడికి వెళ్ళినా, నేను జనరల్గా ఏంటంటే సంవత్సరానికి ఒక్కసారి డిసెంబర్ బ్రేక్ నేను బ్రహ్మని కలిసి ఎండ్ ఆఫ్ ద వరల్డ్కి వెళ్తాం. అంటే తెలుగు వాళ్ళు ఉండరు, కొంచెం ప్రైవసీ ఉంటుంది మా ఇద్దరికి అనే ఆలోచనతో వెళ్తాం మేము. ఇట్లా నేను నార్వేకి వెళ్ళాం. నార్వే నుంచి నార్దర్న్ మోస్ట్ పార్ట్కి వెళ్ళాం. అక్కడి నుంచి బోట్ తీసుకుని 2.5 గంటలు ఒక లాడ్జ్కి వెళ్ళాం. అక్కడ ఎయిర్పోర్ట్లో కూడా తెలుగు వాళ్ళు తగిలారు నాకు. సో ప్రపంచంలో ఎక్కడ వెళ్ళినా మనం ఉంటాం. ఈరోజు ప్రభుత్వం లక్ష్యం ఒకటే, తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కలిసికట్టుగా ఉండాలి. తెలంగాణ అవ్వచ్చు, ఆంధ్ర రాష్ట్రం అవ్వచ్చు, ఎండ్ ఆఫ్ ది డే మనందరం తెలుగు ప్రజలు. తెలుగు జాతి కోసం ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇక్కడ చాలామంది యువకులు ఉన్నారు, అంటే పార్టీ ఆవిర్భావం తర్వాత పుట్టిన వారు ఆఫ్టర్ 1990s. మొన్న పార్టీ ఆఫీస్లో మేము ఒక హిస్టరీ వాల్ క్రియేట్ చేయాలనుకున్నాం. ఆ రీసెర్చ్ వింగ్తో పాటు నేను ఒక రీసెర్చ్ చేస్తూ నేను ChatGPTని అడిగాను. 1982లో ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రం, అదేవిధంగా ఆనాడు బీహార్ రాష్ట్రం తలసరి ఆదాయంలో హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఎలా ఉంది. మీరందరూ ఆశ్చర్యపోతారు, కేవలం 7 నుంచి 10% మనం ముందలున్నాం. అలాంటిది ఈరోజు తిరిగి చూస్తే అటు తెలంగాణ కానివ్వండి, ఇటు ఆంధ్ర రాష్ట్రం కానివ్వండి, కనీసం 8 times 10 times మనం ముందరికెళ్ళాం. నేను బలంగా నమ్మేది దానికి కారణం తెలుగుదేశం పార్టీ. The members of the Indian diaspora here in Korea, delegation from the Andhra Pradesh government, state of Andhra Pradesh, the government of Andhra Pradesh, Honorable Nara Lokesh Garu here with us today. As you know, most of the members of the diaspora here probably are from the state of Andhra or some from Telangana and other. But he is not just a representative, able representative, somebody that we like to showcase outside of the country as a representative only of your state. He is also a very dynamic young leader of India today. And we are honored to have him here for 1 week, and it's a very action-packed program that he has. He just landed here maybe just about an hour back, and straight away he has taken the time out to meet the community members, to share his vision for the state that he works for, but also something that can tell us about the vision of India that we can see before us. Before I begin, I would like to express my sincere gratitude to the Embassy of India for giving us this wonderful opportunity to introduce TASC to our Honorable Minister, Lokesh Garu. Lokesh Garu, TASC has been serving the Telugu community in South Korea for over 20 years. We bring our community together through cultural celebrations like Ugadi, Dasara and anniversary celebrations and various other community activities. Through these activities, we stay deeply connected to our roots and support one another in a foreign land. At the same time, TASC works closely with the Embassy of India for the welfare of all Indians and to strengthen India's image in South Korea. Today, we are around 2,000 to 3,000 Telugu people from Andhra Pradesh and Telangana spread right across South Korea. Our community may be small in number, but you will find Telugu professionals across Korea's advanced technology sectors, cutting-edge R&D centers, and top-tier universities actively contributing to the global innovation.